ప్రపంచంలో సమాచారం కొరత ఉందా? లేదు. మొబైల్ తెరిస్తే సమాచారం, ఇంటర్నెట్ తెరిస్తే సమాచారం, పుస్తకాలు, వీడియోలు, కోర్సులు, సలహాలు, జ్ఞానం అన్నీ ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న, ఎందుకు మనిషి ఇంకా గందరగోళంలో ఉన్నాడు? ఎందుకు శాంతి కోసం వెతుకుతున్నాడు? ఎందుకు జీవితానికి అర్థం వెతుకుతున్నాడు? జ్ఞానం ఉండటం ఒకటి, జ్ఞానాన్ని సరైన దిశలో ఉపయోగించడం మరోటి. అందుకే వేల సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి కూడా ఇదే సమస్యను గమనించాడు. ప్రపంచానికి ఎన్నో గ్రంథాలు ఇచ్చాడు, వేదాలు ఇచ్చాడు, పురాణాలు ఇచ్చాడు, మహాభారతం ఇచ్చాడు. కాని ఒక రోజు ఆయన హృదయంలో ప్రశ్న వచ్చింది. ఇంకా ఏదో మిగిలిపోయింది. గత భాగాల్లో మనం చూశాం. నారద మహర్షి వచ్చి ఆయనకు ఒక గొప్ప ఉపదేశం చేశాడు. వ్యాసా, నీవు చాలా చెప్పావు, కాని భగవంతుని ప్రేమను, కరుణను, లీలలను సంపూర్ణంగా ప్రపంచానికి అందించలేదు. ఆ మాటలు వ్యాస మహర్షి హృదయంలో ప్రతిధ్వనించాయి. సోదరులారా, కొన్నిసార్లు ఒక మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఒక మంచి గురువు చెప్పిన మాట, ఒక తల్లి చెప్పిన మాట, ఒక మహాత్ముడు చెప్పిన మాట. వ్యాస మహర్షి జీవితంలో ఆ మాట నారదుడు చెప్పాడు. ఆ తరువాత వ్యాస మహర్షి గాఢ ధ్యానంలో కూర్చున్నాడు. ఇప్పుడు గమనించండి, ఇది సాధారణ ధ్యానం కాదు, ఇది ఒక ఋషి ధ్యానం. ధ్యానంలో ఆయన ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఒకవైపు పరమాత్మ, అనంతమైన కరుణాసముద్రుడు, అనంతమైన ప్రేమస్వరూపుడు, మరోవైపు జీవులు. కాని ఆ జీవులు ఆనందంగా లేరు. ఎందుకు? మాయ అనే శక్తి వల్ల, అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల. ఈ రోజు కూడా మన సమస్య ఇదే. మనిషి బయట ప్రపంచాన్ని జయిస్తున్నాడు, చంద్రుడిపైకి వెళ్తున్నాడు, సాంకేతికతను సృష్టిస్తున్నాడు, కృత్రిమ మేధస్సును తయారు చేస్తున్నాడు. కాని తన కోపాన్ని జయించగలుగుతున్నాడా? తన భయాన్ని జయించగలుగుతున్నాడా? తన అసూయను జయించగలుగుతున్నాడా? అదే అసలు యుద్ధం. వ్యాస మహర్షి ధ్యానంలో ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. జీవుల సమస్య డబ్బు కొరత కాదు, శక్తి కొరత కాదు, సమాచార కొరత కాదు, దైవ సంబంధం కోల్పోవడమే అసలు సమస్య. అప్పుడు ఆయనకు అర్థమైంది, ప్రపంచానికి ఇంకో గ్రంథం కావాలి. భయాన్ని తొలగించే గ్రంథం, భక్తిని పెంచే గ్రంథం, దైవ ప్రేమను నేర్పే గ్రంథం. అది కేవలం నియమాలు చెప్పకూడదు, మనసును మార్చాలి, హృదయాన్ని తాకాలి, ఆత్మను మేల్కొలపాలి. అలా జన్మించింది శ్రీమద్భాగవత మహాపురాణం. భాగవతం ఒక పుస్తకం కాదు, ఒక ప్రయాణం. భయం నుండి భక్తి వరకు, అజ్ఞానం నుండి జ్ఞానం వరకు, అశాంతి నుండి ఆనందం వరకు. అందుకే భాగవతాన్ని వినే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని అందులో చూసుకుంటాడు. వ్యాస మహర్షి ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడు. మీరు ఎంత దూరం వెళ్ళినా, ఎంత సాధించినా, భగవంతునితో సంబంధం లేకపోతే హృదయం అసంపూర్ణంగానే ఉంటుంది. ఇది భాగవతం పుట్టుక వెనుక ఉన్న అసలు రహస్యం. కాని ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది. భాగవతం పుట్టింది, కాని ఈ మహాగ్రంథాన్ని మొదట ఎవరు విన్నారు? ఎవరు బోధించారు? వ్యాస మహర్షి తన కుమారుడు సుక మహర్షికి ఈ మహాగ్రంథాన్ని ఎలా అందించాడు? వచ్చే భాగంలో ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప గురు శిష్య సంబంధాలలో ఒకటైన వ్యాస మహర్షి, సుక మహర్షి కథను తెలుసుకుందాం. అది కేవలం తండ్రి, కొడుకు కథ కాదు. జ్ఞానం ఎలా తరాల నుండి తరాలకు చేరుతుందో చెప్పే అద్భుత కథ. జై శ్రీకృష్ణ.